హలో భయ్ అందరూ మంచుకున్నారు డైలీ వీడియో 9 టైం కానీ చూసుకుంటే 1 2 3 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 2:22 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 2/2/2022. ఈరోజు జరిగిన వర్క్ కానీ చూసుకుంటే ఈరోజు అయితే ఎలాంటి వెహికల్స్ అయితే రాలేదు భయ్య. ఒక్క యాక్టివ్ అవుతుంది వచ్చింది. యాక్టివ్ అని మీకు లాస్ట్లో చెప్తాను. ఈరోజు కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఏదైతే స్పెండర్ ఉందో స్పెండర్ అనేది నిన్న కస్టమర్ మెసేజ్ చేశాడు. ఏదైతే ఫ్యూల్ ట్యాంక్లో ఉన్న ఫ్లోట్ అనేది పెట్రోల్ ఉన్నా లేకపోయినా ఫ్యూల్ ట్యాంక్లో పెట్రోల్ ఉన్నాయా లేకపోయినా సరే ఫ్యూల్ ఉన్నట్టుగా మీటర్ అయితే చూపిస్తుందని చెప్పేసి కస్టమర్ చెప్పారు. దాని మీద అయితే ఒక వీడియో షూట్ చేసాం. అదే టైం ఏంటంటే ట్యాంక్లో అనేది ఫుల్గా ఏదైతే న్యూస్ పేపర్ ఉందో న్యూస్ పేపర్ అనేది ట్యాంక్లో ఎక్కువ ఉండింది. అది పెట్రోల్ మిక్స్ అయిపోయింది. ఆ ట్యాంక్ అనేది క్లీన్ చేసి ఈరోజు అయితే ట్యాంక్ క్లీన్ చేసాం. అదే టైం ఏంటంటే మనకి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన బండి కాబట్టి ఆల్మోస్ట్ ట్యాంక్లో ఉన్న డస్ట్ ఏమన్నా కార్బొరేటర్లో దిగిందేమో, కార్బొరేటర్ మళ్ళీ బండి ఇచ్చిన తర్వాత ఓవర్ఫ్లో అయిందనుకో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేస్తాడేమన్నా కస్టమర్ అని చెప్పేసి ట్యాంక్ నీట్ క్లీన్ చేసి ట్యాంక్లో ఫ్లోట్ చేంజ్ చేసి అదేవిధంగా కార్బొరేటర్ కానీ ఒకసారి అయితే టెస్ట్ చేశాను. ఇప్పుడైతే ఈరోజు ఉదయం నుంచి ఈ బండి అయితే నేను రెడీ చేశాను. ఇంకా నెక్స్ట్ డే చూసుకుంటే నేను మధ్యాహ్నం నుంచి అయితే రాను. ఈరోజు షూట్ చేసిన వీడియో అయితే ఇది. ఈరోజు ఉదయం వచ్చిన ఒక యాక్టివా అయితే ఆల్మోస్ట్ నేను యాక్టివాస్ అనేది బయట బండ్లు అయితే కొన్ని చేయడం లేదు. ఎందుకనంటే యాక్టివాకి ఒక జనరల్ సర్వీస్ చేయాలన్నా ఏదైనా ఒక యాక్సిలరేటర్ కేబుల్, బ్రేక్ కేబుల్స్, బ్రేక్ షూస్ ఏమైనా చేంజ్ చేయాలన్నా సరే దానికి నేను ఈరోజు వచ్చిన యాక్టివా కానీ చూసుకుంటే ఒక 700 సర్వీస్ ఛార్జ్ అడిగాను. 700 ఎందుకు అడిగాను? ఎయిర్ ఫిల్టర్, పొల్యూషన్ ఫిల్టర్, కార్బొరేటర్, స్పార్క్ ప్లగ్, ఇంజిన్లో క్లచ్ రోలర్స్, నెక్స్ట్ ఏంటంటే హెడ్లైట్ డోము ఇవన్నీ ఫిక్స్ చేయాలి. బాడీకి కొన్ని సీటింగ్ అయితే కరెక్ట్ లేదు. అందులో ఏంటంటే అది డ్యూయెట్ అనుకుంటాను. ఆ డ్యూయెట్కి ఏంటంటే ప్లాస్టిక్ వైబ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. నేను జనరల్ సర్వీస్ ఛార్జెస్ 700 అడిగాను. ఇక్కడ నేను చేసింది ఏంటంటే ఏదైనా స్కూటీ వచ్చినప్పుడు కానీ బైక్ వచ్చినప్పుడు కానీ నేను ముందుగానే సర్వీస్ ఛార్జ్ చెప్తాను. నేను ఒకటి ఆలోచించేది, నేను తీసుకునేది అది 1000 రూపాయలు కానీ 2000 కానీ 3000 కానీ నేను కస్టమర్ని అడిగి తీసుకుంటున్నాను. నేను ఈ బండి చేయాలంటే నేను 5000 రూపీస్ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాను అని అడిగి తీసుకుంటాను. ఇంకా నేను బండ్లో వేసే సామాన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ గాను. మీకు ఒరిజినల్ చెప్తే ఒరిజినల్ వేస్తాను, లోకల్ చెప్తే లోకల్ వేస్తాను. ఆల్మోస్ట్ నేను లోకల్ కానీ యూజ్ చేయను. ఈరోజు జరిగిన యాక్టివా కానీ సేమ్ ప్రాసెస్. ఏదైతే బండి కానీ వచ్చిన తర్వాత అన్న నేను ప్రజెంట్ అయితే యాక్టివాలు చేయడం లేదు, చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే యాక్టివాస్ ఒక కార్బొరేటర్ ఓపెన్ చేయాలన్నా, ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయాలన్నా, బై మిస్టేక్ యాక్సిలరేటర్ కేబుల్ చేంజ్ చేయాలన్నా, బ్రేక్ కేబుల్ చేంజ్ చేయాలన్నా అవి డోమ్ లోపల నుంచి ఉంటాయి కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సర్వీస్ ఛార్జ్ ఎక్కువ వేసినప్పుడు ఏంటంటే ఈ బండికి ఎందుకు ఇంత సర్వీస్ ఛార్జ్ అనేది వేసావు అని చెప్పేసి ఒక కంప్లైంట్ వస్తుంది కాబట్టి అది. ఇంకా మిగతా మెకానిక్లు అంటే ఏం చేస్తారు భయ్యా? నేను 700 అడిగాను ఏదో క్లచ్ రోలర్స్ వేసేదానికి, ఎయిర్ ఫిల్టర్ వేసేదానికి. ఇంకా మెకానిక్ ఏం చేస్తాడు? ఇంజిన్లో క్లచ్ రోలర్స్ లోకల్ తీసుకొచ్చేస్తాడు. ఒక 150 రూపాయల రోలర్స్. ఒరిజినల్ కానీ చూసుకుంటే 350 370 ఉంటాయి. దీంట్లో 150 లెవెల్ అవుతుంది. ఓకేనా, 150. తర్వాత ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తాడు. ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి 190 రూపీస్ ఒరిజినల్ ఏమో, లోకల్ వేస్తాడు 100 రూపీస్ ఉంటుంది. ఇక్కడ 90 రూపీస్ అంటే 150 90 250 రూపీస్ యాడ్ అయింది. నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇంజిన్ ఆయిల్ ఉంది. ఓకే, ఇంజిన్ ఆయిల్ చేయించాలి. ఇంజిన్ ఆయిల్ కానీ ఒక 250 200 తెచ్చిపోయచ్చు. ఏడో 100 లెవెల్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి 100 లెవెల్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఇంకా పొల్యూషన్ ఫిల్టరు ఇంకా అంతే. ఏడు కానీ చూసుకుంటే 150, ఇది ఒక 100, 250, ఇది ఒక 100, 350 రూపీస్. ఇంకేముంది అంటే ఇంకో 300 రూపీస్ సర్వీస్ ఛార్జ్ చేసినా ఇక్కడ మిగిలిన దాంట్లో ఆయనకి ఏదైతే 700 రూపీస్ సర్వీస్ ఛార్జ్ ఉందో ఇక్కడ లెవెల్ అయిపోద్ది. నేనేం చెప్పాను, మీరు ఒరిజినల్ సామాన్ మీరే తెచ్చుకోండి, నేను తేను. ఎయిర్ ఫిల్టర్ ఒరిజినల్ తెచ్చుకోండి, క్లచ్ రోలర్స్ ఒరిజినల్ తెచ్చుకోండి, ప్రతి ఒక్కటి సామాన్ని మీరే తెచ్చుకోండి, నాకైతే ఎలాంటి అవసరం లేదు. జస్ట్ ఏంటంటే 700 రూపీస్ సర్వీస్ ఛార్జ్ ఇవ్వమని చెప్పాను. కస్టమర్ ఏంటంటే 700 రూపీస్ సర్వీస్ ఛార్జీకి ఆయన ఏమనుకున్నాడు ఏమో, కానీ తర్వాత ఆయన వెళ్ళాడు తెస్తానని చెప్పి, ఇంకైతే రాలేదు. నాకు తెలిసి అప్పుడు ఆయన బండి వాళ్ళకొని చూసి ఇంక రాడని అర్థమైంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను జనరల్ సర్వీస్కి 350 రూపీస్ ఇచ్చానంటే లాస్ట్ టైం 350 తీసుకొని వచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు 350కి 200కి 400కి జనరల్ సర్వీస్ చేయట్లేదు. మినిమం జనరల్ సర్వీస్ అంటే 500 రూపీస్ తీసుకున్నాను నేను. ఎందుకంటే ఒకటి ఇంతకుముందు రోజుల్లో మీకు సామాన్లో ఒక 200 300 రూపీస్ మిగిలించుకొని మీకు 200 రూపీస్ జనరల్ సర్వీస్ ఛార్జ్ చేసినా సరిపోతుంది. ఇప్పుడేంటంటే మీకు ఏ స్పేర్స్ అయితే చూపిస్తానో అదే స్పేర్స్ అనేది బండ్లో యూస్ చేయడం జరుగుతుంది. జస్ట్ నాకు కావాల్సినప్పుడు మిమ్మల్ని అడిగి తీసుకుంటాను. 1000 కావాలా, 2000 కావాలా, 3000 కావాలా అడిగి తీసుకున్నాను. నేను జనరల్ సర్వీస్ చేస్తే 500 రూపాయలు. మీరు సామాన్ మీరు తెచ్చినా సరే, నన్ను తెమ్మన్నా సరే. ఆ విధంగా ఏంటంటే ఈరోజు ఉదయం యాక్టివ్ అయితే వచ్చింది. ఆయనకి చెప్పిన సామాన్ అయితే చెప్పాను. ఆయన అయితే 700 రూపాయలు సర్వీస్ ఛార్జ్ ఎందుకు ఇవ్వాలి, ఏరే మెకానిక్ని కాంటాక్ట్ అవుదని వెళ్ళాడు. లేకపోతే ఏమైనా పనిపడి ఇంటికి వెళ్ళిపోయాడు. జరిగిన ప్రాసెస్ అది. ఇంకా ఈయన యాక్టివా మనకంటే బయటికి వెళ్ళిన తర్వాత ఒక మన 700 అడిగింది, బయట మెకానిక్ 350 400 అడిగినా సరే ఒకటి కస్టమర్ అనేది కాంప్రమైజ్ ఏ విధంగా కాడు, బండి మనకన్నా సూపర్గా వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే నాకంటే సూపర్గా వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. నేనేంటంటే కస్టమరు ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు ఆ ప్రాబ్లం క్లియర్ చేసానికి ట్రై చేస్తాను.
అంటే కస్టమర్కి బండి ఇష్టపడేట్టుగా చేస్తాను ట్రై చేస్తాను. అంటే బయట మెకానిక్ నేను కార్బొరేటర్ బండి క్లీన్ చేస్తాను లేదో, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేస్తాను లేదో, లేకపోతే ఇంకా బండి అంతా నీటి తుడుస్తాను లేదో ఇవన్నీ నాకు అనవసరం. నేను కస్టమర్కి బండి ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనే విధంగా నేను చేస్తాను. అప్పుడు కస్టమర్ వస్తుంది. ఇప్పుడు యాక్టివ్ బై మిస్టేక్ ఆయన బయట చేయించుకున్నా సరే 1 సర్వీసు, 2 సర్వీసులు, 3 సర్వీసులు, తర్వాత 4వ సర్వీస్కి మళ్ళీ తిరుక్కొని మనకాడికే వస్తాడు. ఎందుకని కస్టమర్కి నచ్చే విధంగా నేను చేస్తాను. ప్రతి మెకానిక్ ఏంటంటే బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసానికి ట్రై చేస్తాడు. నేనేం చేస్తాను, బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా, కస్టమర్కి ఎలా చేస్తే అని కన్వీనియంట్గా ఉంటుందో అలా చేస్తే ట్రై చేస్తాను. నాకన్నా ప్లస్ పాయింట్ అది. నా కాడి నుంచి బయటకు వెళ్ళినా సరే 2-3 సర్వీసులు బయట చేపించినా సరే 4వ సర్వీస్ తిరుక్కొని మళ్ళీ నా కాడికి వస్తే ఉంటుంది సినిమా. ఇంకా టోటల్గా అయితే అది వెళ్ళినా ఎక్కువ ఉండడు, మళ్ళీ మన కాడికి వస్తాడు. మన కాడ ఏంటంటే కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని చేయాలని ఒక ఆలోచనతో చేస్తాను. టోటల్గా అయితే ఈరోజు వర్క్ అయితే స్పెండ్ అవుట్ చేశాను. ఇంకా యాక్టివ్ అయితే వచ్చిన రిటర్న్ వెళ్ళిపోయింది. ఈరోజు రావాల్సిన బండ్లు కానీ చూసుకుంటే గ్లామర్ అనేది ఫుల్ సర్వీస్ 7,000 ఎస్టిమేషన్ వేసాను. ఆ గ్లామర్ మిస్సింగ్ ఈరోజు రాలేదు. యాక్టివా ఒకటి చెప్పాను, ఆ యాక్టివా కానీ రాలేదు. ఎందుకంటే నేను నిన్న షాప్కి రాబోయేటప్పటికి ఈరోజు షాప్కి వస్తానో లేదో అని చెప్పి వాళ్ళకి తెలియక ఈరోజు కానీ వచ్చినట్లేదు, లేకపోతే బై మిస్టేక్ ఇంకేమైనా వర్క్ ఏమైనా పడిందో తెలియదు. ఈరోజు చేసిన వర్క్ అయితే ఇది, వీడియో మాత్రం అయితే ఇది షూట్ చేశాను. ఇంకా రేపటికి కానీ ఎలాంటి వెహికల్స్ లేవు. ఈరోజు యాక్టివ్ అండ్ గ్లామర్ రేపు వస్తుందేమో చూడాలి. నేను మధ్యాహ్నం నుంచి షాప్కి రాకుండా మీరు ఏం చేస్తారు ఇంట్లో అనుకోవచ్చు. భయ్యా నేను షాప్కి వస్తే ఎంత సంపాదిస్తానో ఇంట్లో కూర్చుంటే అంతకంత సంపాదిస్తాను. ఓకేనా? ఇంట్లో కూర్చొని అంటే నేను ఖాళీగా కాళ్ళ మీద కాలు వేసుకొని టీవీ మీద కూర్చొని భయ్యా. నేను వెళ్తే ప్రెజెంట్ ఏం వీడియోస్ పెండింగ్ ఉన్నాయి, ఏం వీడియోస్ ఎడిటింగ్ చేయాలి, వైరింగ్ ఇట్లు ఏం ఆర్డర్ ఉన్నాయి, ఏం వైరింగ్ ఇట్లనే ఆర్డర్ పెట్టాలి, ప్రతి ఒక్కటి నేను షాప్కి వస్తే ఈరోజు షాప్లో టోటల్గా నేను ఒక అతి కష్టంగా కష్టపడితే ఒక 1,500 నుంచి ఒక 1,000 రూపీస్ నుంచి 1,500 సంపాదిస్తే నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 3,000 రూపీస్ సంపాదించగలుగుతాను ఇంట్లో కూర్చొని. అంటే ఈ వైరింగ్ ఇట్లా ఏమొచ్చాయి అంటే నేను ఖాళీగా ఉండేది అంటూ కల ఏదో ఒక పని అయితే చేస్తాను. హరి షాప్కి రాలేదు, సోంబేరి, ఇంట్లో ఆడో కూర్చొని ఉంటాడు, ఆడైనా తిరుగుతుంటాడు అని చెప్పి భ్రమపడతాడు. మా ఫ్రెండ్స్ అయితే నేను ఎంత తిడతారు తెలుసా, అలా తిడతారు. ఎందుకంటే ఒక ఆధారం పూట కానీ బయట రావు కానీ ఇంట్లోనే ఉంటావు, ఆధారమైనా మాకు నీతో స్పెండ్ చేసానికి టైమే అంటారు. అంటే ఈ వయసులో కష్టపడకపోతే ఇంకే వయసులో కష్టపడతాం కదా. ఇప్పుడు మనకి టాలెంట్ ఉంది, మనం చేస్తున్నాం. రేపు టాలెంట్ ఉండకపోవచ్చు, అప్పుడు చేయకపోవచ్చు, లేకపోతే ఈ వెహికల్స్ అంతరించిపోవచ్చు. ఆ తర్వాత ఏదో ఒక పని చేసుకోవాలి. ఇప్పుడు వర్క్ ఉంది కాబట్టి వర్క్ చేస్తాను. మా ఫ్రెండ్స్ కానీ బాధపడుతుంటారు, మా ఫ్రెండ్స్తో కలవండి ఆడుకోవడం ప్లాన్ చేయనా పోదామని చెప్పేసి. టోటల్గా అది ఈరోజు చేసిన వీడియోస్ అయితే ఇది చాలా టైం అయితే అయింది. ఏదో నాకు నచ్చినట్టు మీకు అయితే చెప్పాను. నేను నిన్న యాక్చువల్గా నిన్న 9th వీడియో చేసినాల్సింది. 9th వీడియో చేయకుండా కారణం ఏంటంటే నిన్న నేను షాపుకి కానీ రాలేదు. ఎందుకని కానీ మీకు నిన్న ఎందుకు షాపుకి రాలేదు, ఎందుకు వీడియో తీయలేదు అని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉంటుంది. టోటల్గా నేను జరిగింది ఏంటంటే నిన్న మా అన్న చనిపోయిన రోజు నిన్న, అందుకనైతే నేను అంగడికి రాలేదు, ఇంట్లో ఉన్నాను. ఈరోజు కానీ నిన్న మా అన్నకి పెట్టిన గుడ్లే వేసుకొచ్చాను షాపుకి. కానీ నిన్న చేద్దాం అనుకున్నాను వీడియో, అయినా ఎందుకులే ఈ టైంలో చేయడం అని చెప్పేసి అయితే చేయలేదు. టోటల్గా అది నిన్న షాప్కి రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే అది ఈరోజు వెహికల్స్ అయితే ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మీకు వీడియో నచ్చిన బాయ్ బాయ్.